మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ దివ్యనామమున మీకందరికీ కూడా నా శుభాశీస్సులను తెలియజేస్తున్నాను. నీ దీవెనకై జీవము గల దేవుని వాక్కు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనంలో, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను అన్న మాటను మనం చదువుకుంటున్నాం. నీ దీవెనకై ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం, నీ మెట్టగానున్న ప్రతి స్థలములో, కష్టములో, నష్టములో నేను సరిచేసి నిన్ను సుఖవంతమైన, సౌఖ్యవంతమైన, సరళమైన మార్గంలో నేను నడిపిస్తాను అని. నీ జీవిత కాలమంతా ప్రతి కీడును మేలుగా మార్చి, కాచి, కాపాడి, సంరక్షించి నడిపిస్తున్న నీ దేవుడైన యెహోవా నీకిచ్చే దీవెన, నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న ప్రతి పరిస్థితిని సరళము చేసి నిన్ను నడిపించేవాడై ఉన్నాడు. గడిచిన కాలంలోని నీ కష్టాలను, శ్రమలను, ఆపదలను గుర్తుకు తెచ్చుకుని మిగిలిన జీవితం అంతా కూడా నేను ఎలా జీవించగలను, మున్ముందు ఎలా ఉంటుందోనని భయపడవద్దు. ఎందుకంటే నీ ముందు నడుచువాడు సమస్తము సాధ్యపరచగల సమర్థుడు. కనుక విశ్వాసముతో జీవితాన్ని సాగించు. నీ ముందు నడుస్తున్న ప్రభువు అడుగులో నువ్వు అడుగు వేస్తూ ముందుకు సాగిపో. మనిషి యొక్క జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు ఉండక మానవండి. వాటిని చూచి నువ్వు చింతవద్దు గాని, నీ జీవన మార్గంలో, నీ జీవిత పయనంలో నీవు ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా నీ ముందు నడుస్తాను అన్న ప్రభువు వాగ్దానాన్ని పట్టుకొని, నీ జీవితంలో నీ దగ్గరకు వచ్చే ఏ ఆపదనైనా ముందు ప్రభువు దగ్గరకు వెళ్ళే నీ దగ్గరకు రావాలి అని ఆ గుర్తు చేసుకుని, నీకొచ్చే కష్టం ఏదైనా ప్రభువును దాటే నీ దగ్గరకు వస్తుందని, నీ ముందు ప్రభువు ఉన్నాడని, నీ అడుగులు ముందు ప్రభువు అడుగులున్నవని. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీకొచ్చే కష్టం, నీకొచ్చే శ్రమ, నువ్వు అనుభవించే ప్రతి చింత కూడా ముందు ప్రభు వద్దకు వెళ్ళాలి, ప్రభువును దాటి నీ వద్దకు రావాలి. గుర్తుంచుకో, జ్ఞాపకం చేసుకో, ప్రభువును దాటి ఏది నీ దగ్గరకు రాదు. ధైర్యముగా ఉండు. నీకిచ్చిన ఈ వాగ్దానం, ఆనాడు యెషయాకిచ్చిన ఈ దీవెననే ప్రభు ఈరోజు నీకు ఇస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ధైర్యముగా ఉండు. ప్రభు అడుగులో అడుగు వేసి నడవడానికి ప్రయత్నించు. నీ ముందు ప్రభు నడుస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. చీకటి అగాధములో, ప్రతి కష్టంలో నా ముందు ప్రభువు ఉన్నాడు అని గుర్తుపెట్టుకుని నువ్వు ముందుకు నడిచినట్లయితే అద్భుతమైన ఆశీర్వాదాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. నీ దీవెనకై నీ జీవితంలో నేడు నిశ్చయముగా ఈ వాగ్దానము నెరవేర్చునుగాక. ప్రభు నిన్ను బలపరచునుగాక. ప్రభు నిన్ను ఎత్తిపట్టి ఆయన అడుగుల్లో నిన్ను నడిపించే గొప్ప యోగ్యతలోనికి నిన్ను తీసుకువచ్చునుగాక. దేవుని కృపా సమాధానములు మెండుగా మీకు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.